అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ మాస్క్. ఇదొక తమిళ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. నేను తమిళ్‌లో చూసాను. తెలుగులో అవైలబుల్ లేదు. జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో కొన్ని ట్విస్ట్‌లుంటాయి. అవి చూడడం కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక దొంగల ముఠా మాస్కులు వేసుకొని మాల్‌లో దొంగతనం చేస్తారు. అందులో ఒక మాస్క్ మ్యాన్ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో వేలు తన ఒక డిటెక్టివ్. సో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని కలవడానికి ఆ ఇంటికొచ్చినప్పుడు ఆ దొంగల ముఠా హెడ్‌కి సంబంధించిన మనీ అక్కడ దొరుకుతాయి. సో ఆ మనీ దొరికాక అసలు ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొంచెం సీన్స్ ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. అనుకోకుండా మన హీరో వేలుకి అంత మనీ దొరికాక అసలు ఏం చేశాడు అనే పాయింట్ మీద కొంచెం స్టోరీ కొంచెం గ్రిప్పింగ్‌గానే తీసుకెళ్తాడు. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటుంది. దాంతో పాటు ఆ దొంగల ముఠా ఎవరు దానికి సంబంధించిన చిన్న స్టోరీ అయితే చూపిస్తాడు. అది బాగుంటది. ఇంకా ఇంటర్‌వల్‌లో ఒక చిన్న ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ బాగుంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకి వెళ్తారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో రుక్మిణి శర్మ క్యారెక్టర్ ఉంటది. తన క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు నాకైతే. ఏదో సాంగ్స్ కోసం తన క్యారెక్టర్ పెట్టినట్టు అనిపించింది. ఇంకా ఈ మూవీలో ఆండ్రియా క్యారెక్టర్ బాగుంటది. తను కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. హీరో వేలు అండ్ ఆండ్రియా మధ్య కొన్ని సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఆ దొంగలముఠకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ పెడతారు. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అది చూడడానికి బాగుంటది. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో వేలుగా కెవిన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలా కనిపిస్తాయి. టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంటది. ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.